పట్టుకెళ్లకుండా ఇక్కడ మాత్రం రోడ్ల మీద ధర్నాలు భారీగా ఖర్చు పెట్టడాలు ఇవన్నీ చేశారు. ఢిల్లీకి వెళ్ళి మాట్లాడదామని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పడిచెవులు పెట్టారు. నా గ్రౌజ్కి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఈ కార్మిక సంఘాలన్నీ సమిష్టిగా అసలు వాళ్ళు ఒకటి తప్పు చేసింది ఏంటంటే నిర్వాసితులు తీసి పూర్తిగా పక్కన పడేశారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి వరుణ్ గారు, రైట్ అనేది నిర్వాసితులు. ఎందుకంటే వాళ్ళ భూమిని ఎక్వైర్ చేసేటప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ప్లాంట్ పెడతామని ఎక్వైర్ చేస్తాం. పెట్టినప్పుడు ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి కుదరదు అని చెప్పి నిర్వాసితులు కోర్టుకు వెళ్ళొచ్చు, గొడవ పెట్టచ్చు. ఆ హక్కు వాళ్ళకు ఉంది, ఎందుకంటే సెటిల్ చేయలేదు మనం. ఇట్స్ కండిషనల్ ఎక్విజిషన్. కాబట్టి అటువంటి అప్పుడు దాన్ని ఎలాగ ఆపాలంటే ముందు వాళ్ళు తీసుకుని పెట్టుకోవాలి కదా. ఈ కార్మిక నాయకులు ఇప్పటివరకు ఆ టెంట్లో వాళ్ళు రానిచ్చారా? ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నలుగురు రమ్మంటున్నారు. ఏం నిర్వాసితులు ఎందుకు పట్టించుకోలేదు ఈ నాయకులందరూ? ఓకే, నేను చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు, చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఉన్న 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్తో అంటకాగి ఈ దీనికి రాలేదు. నెక్స్ట్ లోపాయి గారు ఒప్పందాలు జరుగుతున్నప్పుడు మేనేజ్మెంట్ నిర్వీర్యం చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ప్లాంట్ని కావాలనే తగ్గించి పాడు చేస్తున్నప్పుడు నష్టాలు తీసుకెళ్తున్నప్పుడు బాధ్యత కార్మికులు కాదండి, కార్మిక నాయకులు. వాళ్ళు తిరగబడలా, మేనేజ్మెంట్ మీద తిరగబడలా, జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడలా. ఇప్పుడు వచ్చి నా మీద తిరగబడడానికి వచ్చారు. సంతోషం. నేను ఎందుకు చెప్పానంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి తెలివి వస్తుంది, సెన్సిటివిటీ కొద్దిగా ఉందో లేదో, స్ప్రో ఉందో లేదో చెప్దామని. ఎందుకు 1000 రోజుల పాటు ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 1000 రోజుల పాటు అఖిలపక్షం ఇవ్వమని జగన్మోహన్ రెడ్డిని నిలదీయకపోవడానికి కారణాలు ఏంటి చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, అయిపోయింది 1000 రోజులు అయిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా అందరూ కలిసి వెళ్ళి సార్ మనకు ఓకే ఒక 4 రోజులు ఇది ఉంది, కానీ ఒక్కటండి, ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా గతంలో BIFRకి ఇచ్చిన ప్లాంట్ని మళ్ళీ నేను కాపాడినప్పుడు వాజ్పేయి గారు ఉన్న టైంలో మళ్ళీ నేను ఈ ప్లాంట్ని కాపాడడానికి కమిటెడ్గా ఉన్నాను, ప్లాంట్ని కాపాడుతాను, అవసరమైన నిధులు తీసుకోవడానికి నేను ఆల్రెడీ అంటే కాపాడుతాను అంటే ఇక్కడ 2 అంశాలు అండి. ఒకటి సత్య గారు మీరే మాట్లాడేది, కానీ కాపాడడం అంటే ఏంటి? ప్రైవేట్ పరం చేస్తే కాపాడినట్టే కదా, ప్లాంట్ ని కాపాడడం కాదు కదండి. ఇక్కడ ప్రైవేట్ పరం కాకుండా కాపాడు. అందుగురించి నేను చెప్పేది ఆయన ఏమన్నారంటే ప్రైవేట్ పరంగా కాకుండా నేను కాపాడుతాను, ఇది ప్రైవేట్ పరం కాదు. కానీ మనం ప్రతిసారి సెంటిమెంట్ అంటే కుదరదు, ఇక్కడి నుంచి దాన్ని లాభాల బాటలో పరిగెట్టించాలి, దానికి మేనేజ్మెంట్ ని మారుస్తాను, మేనేజ్మెంట్ సమర్థమైన మేనేజ్మెంట్ తెచ్చుకుందాం, కార్మికుల్ని బలోపేతం చేద్దాం, మన లాభాల బాటలో పరిగెట్టిస్తాను, తర్వాత మళ్ళీ నష్టపోయింది మళ్ళీ డబ్బులు ఇమ్మంటే కుదరదు అని చెప్పారు. అంటే ఇప్పుడు గట్టెక్కడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రైవేట్ పరం కాకుండా ఆపడానికి ఏంటి మేనేజ్మెంట్ మార్చడం అంటే ఏంటి సత్య గారు? మేనేజ్మెంట్ మార్చడం అంటే బేసిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మేనేజ్మెంట్ ఆ ప్లాంట్ పరిరక్షణ దాని ఊపిరిగా ఉండాలి. అంతేగాని పొలిటికల్ అపాయింట్మెంట్ అయ్యేసరికి మీరు చూడండి, మనం డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటే సెంట్రల్ పాలసీ వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ కింద పరిగెడతారు. కాదు మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు స్టీల్ ప్లాంట్కి? కేంద్రం నుంచి అపాయింట్ చేసిన CMD వస్తారండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అదే కదా ఒకటి చెప్పింది, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏమవుతుందంటే దో ఇట్ ఈస్ అటానమస్ బాడీ అన్ని చెప్పినా కూడా కేంద్రం నియంత్రణ కొంత ఉంటుంది. అలాగే ఎవరైతే వాళ్ళు ఉంటారో, ఎవరైతే CMD ఉంటారో వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. మన ఇదివరకు స్టీల్ ప్లాంట్ నష్టాలు పోవడానికి కారణం ఏంటండి? అన్వాంటెడ్ ఎక్స్పాన్షన్, అనవసరమైన ఎక్స్పాన్షన్, క్యాష్ క్రెడిట్ లో ఉన్న దీన్ని అన్వాంటెడ్ ఎక్స్పాన్షన్ కి దానికి ఎవరు అనుమతి తీసుకున్నారు? కార్మికుల అనుమతి తీసుకున్నారా? కార్మిక నాయకుల అనుమతి తీసుకున్నారు? దేనికి తీసుకున్నారు? కేవలం అక్కడ సీట్లో ఉన్న వాళ్ళకి కొంతమంది కిక్ బ్యాక్స్ వస్తాయి, అటువంటి వాటికి ఎక్స్పాన్షన్ చేస్తారు. అసలు ఎక్స్పాన్షన్ కి తీసుకునే ముందే ఒక దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగితే అవసరమా కాదా అని చూస్తే అది అక్కర్లేదు. ఇప్పుడు ఉన్నాటిని మూసేసుకొని కోల్ బ్లాక్స్ లేకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఉందండి? రాజకీయ నాయకుల కారణం కదా. అప్పుడు మన ఇది ఐరన్ ఓర్ మైన్స్ లేకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఉందండి? అదే కదండి, అదే కదా స్టీల్ ప్లాంట్ కావాలని చంపడం కదా. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మీద ఒత్తిడి తేవాల్సింది ఎవరు అంటే ఈ పోరాట సమితికి ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 30వ తారీఖుని మరి 2021. సరే ఓకే సత్య గారు కరెక్టే, అవన్నీ కూడా మనం చూసినవే. గతం అండి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరేం చేయబోతున్నారు ఇప్పుడు?